వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు నేను మటన్ చింత చిగురు కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా చూస్తారని వీడియో తీపిస్తున్నాను హనీగడ్ చేత. మీరు కూడా చూడండి. ముందు వంద గ్రాముల ఆయిల్ వేసానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ దీనిలో వేసేద్దాం. ఇవి ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. మటన్ వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇందులో క్రిస్టల్ సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ వేసి ఇంకా హాఫ్ స్పూన్ వేసుకుందాం. పసుపు, ఒక స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసేసి కలుపుకుందామండి ఒకసారి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 15 మినిట్స్ మగ్గిపోతూ ఉంటుంది. కర్రీ ఉడికే లోపండి ఈ చింత చిగురు క్లీన్ చేసుకుందాం. ఇలాంటి కాడలో ఇవి తీసేసండి ఈ చిగురుని నలిపేసి దగ్గర పెట్టేసుకుందాము. రెడీ చేసుకుందాం. ఇది చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది ఆకండి, చిగురు కాదు. ఈ ఆకు తీసి పక్కన పెట్టేద్దాం. చూసారండి, వాటర్ వచ్చింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఉడికించుకుందాం. ఈలోపు చిగురు క్లీన్ అయిందండి. ఇట్లా నలుపుకోవాలి. ఇట్లాగా ఇది ఇట్లా నలిపేసుకుంటేనండి చక్కగా చిన్న చిన్న పీసెస్గా అయిపోద్ది. మనం ఇట్లా నలిపేసుకుందాం. ఇట్లా నలిపేసుకున్న తర్వాత అండి ఇక చూడండి, ఇలాంటి పుల్లలో ఇవి వచ్చినప్పుడు ఇవి తీసేసుకోవాలి. ఇది రెడీ చేసి ఇట్లా పెట్టుకుందామండి. కర్రీ ఉడికిందో లేదో చూద్దాము ఒకసారి. ఈ స్టేజ్లో కొంచెం కారం వేసుకుందామండి. మటన్ కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. స్పైసీగా ఉండాలి కదా, అందుకని
4 స్పూన్లు వేసుకుందాం. చింత చిగురు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండటానికి వేసుకుందామండి. కారం ఎక్కువే పెట్టింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయిందండి కారం వేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుందాము. బాగా ఉడకాలి కదా ఇది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందామండి. మునిగే వరకు పోసాను వాటర్. మటన్ బాగా ఉడకాలండి ఇది. కొని ఉడికించుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇది కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఈ స్టేజ్లో గరం మసాలా వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు. ఒకసారి కలిపేసుకొని చింత చిగురు పెట్టేసుకుందామండి. ఇంకా గ్రేవీగా వచ్చింది. ఇట్లా చిక్కగా ఉన్నప్పుడు గ్రేవీ చింత చిగురు పెట్టేసుకుందామండి. చింత చిగురు వేసేసాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చింత చిగురు వేసేసాం కదండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందామండి. ఈ కొత్తిమీర కూడా మగ్గిపోయిద్ది. చూడండి ఎంత బాగుందో కర్రీ. గ్రేవీగా ఉంది, బాగుందండి చూడటానికి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. మటన్ చింత చిగురు కర్రీ నేను ఎప్పుడు వండలేదండి, ఇదే ఫస్ట్ టైము. కానీ ఫస్ట్ టైం అయినా సరే బాగా వచ్చిందండి, బాగుంది. ఒకసారి ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయేమో చూసుకుందాం. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయినాయండి, బాగుంది కర్రీ అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు దొరికితే మీకు. మాకు పక్కన ఆంటీ ఉన్నారండి, వాళ్ళ ఇంటి పక్కన చెట్టు ఉంది, కోసుకొచ్చారు. అందుకే ఒకసారి మటన్లో వేసి చూద్దామని వేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ తగ్గించి
ఉంచుకుందామండి. కొంచెం మగ్గిపోతే ఇంకా బాగుంటుంది. చూసారండి, ఆయిల్ వచ్చేసింది పైకి, అంటే కూర మగ్గిపోయిందని అర్థం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కర్రీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా సరే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.